ప్రమీల ఒక వాక్య భాగమును చదివి వినిపించారు. ఆ వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రికలోనిది. ఈ పత్రిక క్రీస్తు శకము 60 మరియు 70 సంవత్సరాల మధ్యలో రాయబడింది. అసలు ఈ పత్రికను ఎందుకు రాశారు, ఎవరి గురించి రాశారు అని మనము చూస్తే హెబ్రీయుల గురించి రాయబడింది. యోధా మతములో ఉన్న యోధా మతస్థులు క్రీస్తు నిజమైన దేవుడని గ్రహించి ఆ దేవుని సంతకు వచ్చారు, దేవుణ్ణి విశ్వసించారు, నమ్ముకుని ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. అలా ఆరాధిస్తున్న సమయంలో ఆ రోమా ప్రభుత్వము క్రైస్తవుల మీద గొప్ప హింసను తీసుకొచ్చింది. అనేకమైన బాధాకరమైన శ్రమలు వారిని పెట్టడం జరిగింది. ఒక పక్కన రోమా ప్రభుత్వం అలాగే హింసిస్తూ ఉండగా, మరొక పక్కన యోధా మతస్థులు క్రైస్తవులను హింసించటము, ద్వేషించటము, వెలివేయటము చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా అనేకమైన బెదిరింపులకు వారు పాల్పడుతూ ఉండేవారు. ఇలాంటి స్థితిలో అక్కడున్న సంఘం లేదా యూదుల నుండి క్రైస్తవులలోనికి మారిన వారు వారి బెదిరింపులకు, రోమా ప్రభుత్వం పెట్టే శ్రమలకు తాలుకోలేక నెమ్మదిగా వారి విశ్వాసాన్ని విడిచి ఏమైపోయారండి, లోకములోకి వెళ్ళి కలిసిపోయారు. మరలా పాపపు జాడల్లోకి వెళ్ళిపోయారు, పాపపు స్థితుల్లోకి వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో ఈ రచయిత వారి గురించి చెబుతున్న మాట ఏమిటి అంటే 6వ అధ్యాయము 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై అంటున్నాడు. ఒకసారి వెలిగింపబడి అంటే మీరు అంతకుముందు చీకటిలో ఉన్నవారు, వారు ఆత్మీయ జీవితం అంతా ఎలా ఉందంటే చీకటమయమైపోయింది. ఈనాడు అనేక మంది జీవితాలు చీకటమయమైపోయి ఉన్నాయి. ఎవడు ఏది చెబితే అది నిజమని నమ్మి, ఎవడు ఏది చేయమంటే అదే చేసి చివరికి నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేక అసత్య మార్గములకు పోతూ ఉన్నవారు నిజమైన చీకటిలో ఉన్నవారు. ఆనాడు కూడా ఆ చీకటిలో ఉన్న వారి దగ్గరికి దేవుని సువార్త వచ్చింది, యేసుక్రీస్తు వాక్యం వచ్చింది. ఆ వాక్యము వారిని ఎక్కడికి తీసుకొచ్చిందంటే చీకటిలో నుండి వెలుగులో